హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను నానో మిస్ట్ స్ప్రేయర్. అది ఎలా పనిచేస్తుందో మీకు ఈరోజు చూపించబోతున్నాను అండ్ దీని యూజెస్ ఏంటి అన్నది కూడా చూపించబోతున్నాను. ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రెండ్స్ అది నానో మిస్ట్ స్ప్రేయర్. కాంబోలో తీసుకున్నాను నేను. కాంబో అంటే ఏం లేదు, దీంతో పాటు ఒక శానిటైజర్ బాటిల్ ఫ్రీగా ఇచ్చారు దీనికి, అంతే. ఇక్కడ చూసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఇంకా నోట్ అని ఏదో కొంచెం ఇచ్చారు. నేను దీని గురించి చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇటువైపు చూసుకుంటే కంటెంట్స్ దీంట్లో ఏమేమి ఉంటాయని ఇచ్చారు, ఇంకా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఇంకా దీని ప్రోడక్ట్ కాస్ట్ గురించి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఇచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 675 ఉంది బాక్స్ మీద. నేనైతే దీన్ని 190 రూపీస్కి ఏమో కొనుక్కున్నాను ఇక్కడ లోకల్లో, మెట్రో హోల్సేల్ అని. నేను దాంట్లో కొనుక్కున్నాను. మీరు ఇది ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో చూసుకున్నట్టయితే ఓన్లీ స్ప్రేయర్, నానో మిస్ట్ స్ప్రేయర్ మాత్రమే ఒక 200 రూపీస్, 250 రూపీస్లో ఏమో దొరుకుతుంది. ఇంకా శానిటైజర్ వచ్చేసి అందరికీ తెలిసిందే, ఒక 30-50 రూపీస్లో 50 ml లేదా 100 ml బాటిల్ దొరుకుతుంది. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో ఒక శానిటైజర్ బాటిల్ అయితే ఉంది. ఇది 50 రూపీస్ ఎంఆర్పి అని ఉంది దీని మీద. ఎనీవే ఇది కాంబోలో కాబట్టి మనం దీని ప్రైస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా నేను. ఇది 100 ml బాటిల్. ఓకే, దీని గురించి తర్వాత చూద్దాం. ఇంకా ఈ నానో మిస్ట్ స్ప్రేయర్ చూసుకుంటే ఇది చాలా కాంపాక్ట్గా ఉంది, అంటే చాలా చిన్నగా ఉంది, పాకెట్లో క్యారీ చేయొచ్చు మనము. ఇంకా బాక్స్లో చూసుకున్నట్టయితే ఒక మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది, అది చూద్దాం. దీన్ని ఛార్జ్ చేయడానికి ఈ యూఎస్బి కేబుల్ చూసుకుంటే ఒక 10 inches లెంత్ ఉంటుంది అంతే, చాలా చిన్నది, అంత పెద్ద లాంగ్ గేమ్ లేదు, చిన్నది. మామూలుగా మనం మైక్రో యూఎస్బి ఫోన్ ఛార్జర్ ఉంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 30 ml స్టోరేజ్ ట్యాంకు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే దీంట్లో చైనాలో ఏదో రాసింది, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనుకుంటా. 3.7 volts, ఇంకా 450 mAh అని ఉంది బ్యాటరీ స్పెసిఫికేషన్ ఇది. ఇంకా 5 volt 1 ampere అని ఉంది, మేబీ అది ఛార్జింగ్ వోల్టేజ్ ఇంకా కరెంటు. ఇంకా చూసుకుంటే మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది దీంట్లో. ఓకే, ఇంకా ఇది చూసుకున్నట్టయితే చాలా చిన్నగా ఉంది, పాకెట్ ఫ్రెండ్లీ అనొచ్చు. అంటే మనం దీన్ని పాకెట్లో పెట్టుకుని ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే, ముందైతే దీన్ని ఇట్లా ఉల్టా చేసుకోవాలి, రివర్స్ చేసి దీన్ని ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఒకసారి తిప్పితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇది ట్యాంకు, దీంట్లోకి మనము ఇది శానిటైజర్ని వేసుకోవాలి. నేను కొంచెం వేస్తున్నాను ఇప్పుడు. శానిటైజర్ వేసేసి దీన్ని చూసారు కదా, దీన్ని దీంట్లోకి పెట్టాలి. ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా రైట్ సైడ్కి తిప్పితే ఇది టైట్ అయిపోతుంది. దీంట్లో మనం చూడొచ్చు లోపల శానిటైజర్ అయితే కనిపిస్తుంది. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఓకే, ఈ బ్లూ కలర్ లైట్ వస్తుంది మనం ఆన్ చేసినప్పుడు. ఇంకా దీంట్లో నుంచి ఫాగ్ కూడా వస్తుంది, మనం ఫాగ్ని అయితే చూడొచ్చు, కనిపిస్తుంది, పర్లేదు మంచిగానే వస్తుంది. అండ్ దీన్ని ఎందుకు మనం యూజ్ చేయాలి అంటే, మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఏదైనా చిన్న పార్ట్స్ లేదా ఏదైనా ఒక కార్డ్స్ కానీ మొబైల్ ఫోన్ కానీ మనం శానిటైజ్ చేయడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కడంటే మనం చూడొచ్చు, మొబైల్ ఫోన్ను శానిటైజ్ చేయాలనుకోండి, దీన్ని ఆన్ చేసేసి ఇట్లా పెడితే ఈ మొబైల్ మీద మొత్తం వచ్చేస్తుంది. ఇది ఇట్లా మొబైల్లో మొత్తం మనం శానిటైజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం దూరం నుంచి చేస్తే ఇట్లా వస్తుంది, మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒకే దగ్గర ఎక్కువగా కాకుండా ఇట్లా కొంచెం ఇట్లా చేసుకుంటే మనకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకే దగ్గర చేశాను కాబట్టి ఎక్కువ శానిటైజర్ ఒక దగ్గర స్ప్రే అయిపోయింది. అదే తక్కువ చేసామనుకోండి, కొంచెమే, అంటే మనకి ఎంత కావాలో అంతనే స్ప్రే చేసుకోవాలి. ఇట్లా స్వింగ్ చేస్తూ ఉండాలి, అట్లా స్వింగ్ చేసుకుంటే మనకి కొంచెం దీంట్లోనే సరిపోతుంది. ఇంకా ఒకటి వచ్చేసి మన దగ్గర ఏటీఎం కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని శానిటైజ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. ఎక్కడైతే బయట మనం ఏటీఎం కార్డులు యూజ్ చేస్తుంటాము, దాన్ని శానిటైజ్ చేసుకోవాలి. నా దగ్గర ఒక మెట్రో కార్డ్ ఉంది, ఇది ఏటీఎం కార్డ్. నేను ఏటీఎం కార్డ్ చూపించద్దు, అందుకని నేను చూపిస్తున్నాను. దీని మీద
ఇట్లా శానిటైజ్ చేసుకోవచ్చు 2 సైడ్స్ కూడాను. ఇట్లా శానిటైజ్ చేస్తే మనకి సేఫ్టీ ఉంటుంది. బయట ఎక్కడైనా ఏటీఎం కార్డ్ కానీ ఇలాంటి మెట్రో కార్డ్ కానీ ఏదైనా కార్డ్ కానీ మనం బయట యూస్ చేసిన తర్వాత శానిటైజ్ చేసి పర్సులో క్యారీ చేస్తే సేఫ్టీ ఉంటుంది. సో ఇది దీని మెయిన్ పర్పస్. ఇంకా కరెన్సీ నోట్స్కి శానిటైజ్ చేయడానికి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది 1.8 ml/min స్పీడ్తో ఇది స్ప్రే చేస్తుంది. స్ప్రే అంటే స్ప్రే కాదు, మిస్ట్ అంటారు దీన్ని. అంటే అంత ఎక్కువ చాలా స్మాల్ పార్టికల్స్ వస్తాయి దీని నుంచి. అండ్ దీంట్లో మోటార్ లాంటిది ఏమి ఉండదు. ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ అన్నది ఒక ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. అది అరౌండ్ 32,000 Hz/min అనుకుంటా. అంత ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్కి ఈ లిక్విడ్ అన్నది బయటకు వస్తుంది. దీంట్లో మోటార్, ఫ్యాన్, పంప్ లాంటిది ఏమి ఉండదు. దీంట్లో ఏదో ఉంటుందని అయితే అనుకోకండి, అలాంటిది ఏమి ఉండదు. ఈ ప్లేట్ని ఏదో అంటారు టెక్నికల్గా, నేను మర్చిపోయా. ఈ ప్లేట్ మాత్రమే దీన్ని స్ప్రే చేస్తుంది. దీంతో ఇంకొక మెయిన్ ఉపయోగం ఏంటి అంటే మనం మాస్క్ని కూడా శానిటైజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక మాస్క్ని 1 డే ఫుల్గా యూస్ చేస్తాను. నేను యూస్ చేసి సాయంత్రం ఈవినింగ్ ఇంటికి రాగానే దీంతో ఇట్లా శానిటైజ్ చేస్తాను దీన్ని కంప్లీట్గా. శానిటైజ్ చేసేసి మనం చూడవచ్చు స్ప్రే ఎట్లా వస్తుందో. కంప్లీట్గా శానిటైజ్ చేస్తాను, బయట వైపు ఇంకా లోపల కూడా శానిటైజ్ చేసి దీన్ని పెట్టేస్తాను. నేను దీన్ని ఇట్లా వదిలేస్తాను, అంటే లైక్ ఆరబెట్టినట్టు పెట్టేస్తాను. మళ్ళీ రేపు మార్నింగ్ దీన్ని నేను రీయూజ్ చేసుకోవచ్చు వితౌట్ వాషింగ్. రేపటి వరకు ఈ శానిటైజర్ స్మెల్ అయితే ఆల్మోస్ట్ పోయి ఉంటుంది. సో నేను ఇదే మాస్క్ని నేను మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మాస్క్ 3M వాళ్ళది. దీనికి హెడ్ లూప్స్ వస్తాయి. నార్మల్గా మాస్క్ అంటే ఎయిర్ లూప్స్ ఉంటాయి కదా, దీనికి హెడ్ లూప్స్ వస్తాయి. మనం తలకి వేసుకోవచ్చు దీన్ని. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చెవులు నొప్పి రావు. సో అందుకని నేను ఈ మాస్క్ యూజ్ చేస్తాను. ఇది 3M 9004IN అని, మేబీ 20-25 రూపీస్ ఏమో ఉంటుంది ఒక మాస్క్. అమెజాన్లో ఉంది. మీరు ట్రై చేసేది ఉంటే ఒకసారి ఒక ట్రయల్ అయితే వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నానో మిస్ట్ స్ప్రేయర్ యొక్క యూజెస్. ఇంకా దీంట్లో చేయకూడనివి ఏంటి అంటే డైరెక్ట్ ఫ్లేమ్కి దీన్ని స్ప్రే చేయొద్దండి ఎప్పుడు కూడాను. డైరెక్ట్ ఫ్లేమ్ అంటే ఎక్కడైనా నొప్పి ఉందనుకోండి, ఇంకా లేదా హాట్ సర్ఫేస్ మీద దీన్ని ఇట్లా స్ప్రే చేయొద్దు. ఎందుకంటే దీన్ని ఇగ్నైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇగ్నైట్ అంటే ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ కాబట్టి ఖచ్చితంగా ఇగ్నైట్ అవుతుంది. అలాంటివి చేయొద్దండి. ఇంకా ఎప్పుడైతే దీంట్లో నుంచి స్ప్రే రాదో అప్పుడు మీరు ఏదైనా సూది లాంటివి తీసుకుని దీన్ని క్లీన్ చేయడానికి అయితే ట్రై చేయకండి. వన్స్ ఈ దీంట్లో ఉండే ప్లేట్ డ్యామేజ్ అయితే మాత్రం ఇది పనికిరాదు. దీన్ని క్లీన్ చేయాలనుకుంటే సాఫ్ట్ టిష్యూ పేపర్తో లేదా సాఫ్ట్ క్లాత్తో దీన్ని జస్ట్ ఇలా తుడవచ్చు అంతే. అంతకుమించి మనం దీన్ని క్లీన్ చేయడానికి అవసరం లేదు. ఒకవేళ మనం క్లీన్ చేస్తే కనుక ఇది పోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా దీంతో మీరు దీన్ని డైరెక్ట్గా ఫేస్ మీద స్ప్రే చేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే కళ్ళలోకి ముక్కులోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. శానిటైజర్ కళ్ళలోకి ముక్కులోకి వెళ్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఫేస్ మీద స్ప్రే చేయడాన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇది నానో మిస్ట్ స్ప్రేయర్ యొక్క యూజెస్. మీరు ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలి అని చెప్పాను కదా. మీరు కానీ ఇది కొనుక్కుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ టైంలో. ఎందుకంటే మనం బయటికి వెళ్తుంటాం, ఏటీఎం కార్డ్స్ యూజ్ చేస్తుంటాం లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటాం. యూజ్ చేసిన తర్వాత దాన్ని ఒకసారి దీంతో దాని మీద ఒకసారి స్ప్రే చేసి మనం వాలెట్లో క్యారీ చేయడం అయితే చాలా మంచి ఆప్షన్. ఇంకా దీన్ని చేతి మీద కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, చేతి మీద అయితే కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసేసి మనం ఇలా రబ్ చేసుకుంటే చాలు. శానిటైజర్ కూడా మనకి సేవ్ అవుతుంది. అంత ఎక్కువ శానిటైజర్ అయితే ఖాళీ అవ్వదు. దీంట్లో 30 ml శానిటైజర్ వరకు మనం ఫిల్ చేసుకోవచ్చు.
ఒకసారి దీన్ని 30 ml ఫిల్ చేస్తే కంటిన్యూస్గా ఒక 20 మినిట్స్ 15 to 20 మినిట్స్ ఆరామ్సే మనం యూజ్ చేయొచ్చు కంటిన్యూస్గా స్ప్రే చేస్తే. ఇంకా మనం దీంట్లో వాటర్ నింపుకొని ముఖం మీద కూడా చేసుకోవచ్చు, లైక్ హ్యూమిడిఫైయర్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇది కానీ మీకు నచ్చినట్టయితే మీరు ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. కరోనా టైంలో చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ బైక్ ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ గ్రిప్స్, దాని మీద కూడా మనం స్ప్రే చేయొచ్చు దీంతో. మన సేఫ్టీ మనమే చూసుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా వచ్చి ఏం చేయలేదు. మనం జాగ్రత్తగా ఉంటే కరోనాని ఓడించవచ్చు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్, స్టే హోమ్. Bye bye.